మనం పాట పాడుకున్నాం, రాజులకు రాజు ప్రభులకు ప్రభువు మహిమ హల్లెలూయా, యేసు శాంతికి అధిపతి మహిమ హల్లెలూయా, యేసు శాంతికి అధిపతి మహిమ హల్లెలూయా, ప్రభులకు ప్రభువు మహిమ హల్లెలూయా, రాజు ప్రభులకు ప్రభువు మహిమ హల్లెలూయా. 2 అనింద్యముగాను. నంబర్ 2 ఈ ఆజ్ఞ గైకొని నీకు ఆజ్ఞాపించున్నాను. శ్రీమంతుడును ప్రత్యక్షతను కనపరచును. దేవునికి స్తోత్రం. యుక్త కాలంలో దేవుడు ప్రత్యక్ష కనపరుస్తాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వచనం చదువుదాం. సమీపించరాని తేజస్సులో ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుని చూసయ్యా అంట. కానీ చోట నేరడు, కానీ ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండును గాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆయనకు ఏం కలిగి ఉండాలి? అందరికీ ప్రత్యక్షమై ఉన్నాడు. ఆ మహాదేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ ఘనమైన దేవుడు మన వెంకటబాబు గారిని అత్యధికముగా దీవించి ఆస్వాదించి ఆయన సతీమణి గారిని కూడా వర్ధిల్ల చేయగాక. క్రీస్తు రాజ్యం రజని అమ్మాయి గారి పేరు ఏంటంటే, అమ్మాయి గారి పేరు నేను స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది చిన్న మాటలను దీవించి ఆస్వాదించి వర్ధిల్ల చేయగాక. ఈ సంబంధించిన ఐదరికి అన్నారు. టెన్షన్ పడుతున్నాను. ఏదైనప్పటికీ దేవుడు మన మధ్య సమస్తం సమకూర్చి మరో విధంగా సమస్త మేలు కోసం జరిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి సభా వేదికను అలంకరించినటువంటి ప్రత్యేక అతిథి, మనందరికీ వేడుకల గురించి తెలియచెప్పగలలకు సాహసించినటువంటి అధికారి, రేపు సాగిపోతూ నిత్య జీవార్థమైనటువంటి శిక్షణలో కొనసాగవలసినటువంటి భక్తుడు. మరి రావూరి సుబ్బారావు గారి గురించి నేను గ్రీటింగ్స్గా చెప్పే కంటే నేను చెప్పాల్సింది ఏదో చెప్పాలని నా మనసులో ఉంది. శుభవచనాలు వారికి పొలగటం కాదు, శుభకార్యములు చేయమని నేను వారిని ఆశిస్తున్నాను, ఆదేశిస్తున్నాను. బీయింగ్ ఏ ప్రీచర్, ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసిన వాడిని, ఈ సమాజానికి మేలు చేయడానికి అహర్నిశలు కృషి చేసిన వాడిని, నేను కూడా దేవుని యొక్క చిత్తమైన రీతిలో సర్వీస్ను పూర్తి చేసి ఆ తదుపరి దేవుని కొరకు చేయవలసిన పనిలో నిలిచిన వాడిని. ఈ నిలిచిన వాడిని చివరికంటూ సాగిపోవటానికే మరలా మా యొక్క సోదరులు ఈ యొక్క సుబ్బారావు గారిని మనవి చేస్తున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది, అధికారి అనే పదానికి ఆదేశించువాడు. సర్వలోకమునకు ఆదేశములు ఇచ్చినటువంటి నాయకుడు మన క్రీస్తు సర్వాధికారి. ఒక అధికారి కింద సేవ చేసి తన ఇంటికి తాను వెళ్ళను అని చెప్పేసి లూకాసు వార్త 1వ అధ్యాయం 23వ వచనాన్ని తీసుకొని అది పెద్ద లేబుల్గా పెట్టేశారు మనందరికీ. అది చదివి మనం అంతవరకే, ఇక వెళ్ళిపోయాడు పెదరావూరు, వెళ్ళిపోతున్నాడు, పెదరావూరులో హాయిగా విశ్రమిస్తాడు అని. సరే, చంద్రావూరు పెదరావూరు ఏ రావూరు అయినా సరే, అసలైనటువంటి ఊరు వెళ్లాల్సింది ఒకటి ఉందని గుర్తు చేయటానికే నేను అది ఎత్తాను. అది జ్ఞాపకం చేసుకోండి. సర్వము తెలిసినటువంటి విఘ్నులము ఇక్కడ వేదిక మీద ఉన్నాం. అంటే నేనేమంటున్నానంటే, దైవిక వాంఛ కలిగిన బిడ్డలు దేవుని యొక్క ఆదేశాలు అనుసరించే పెట్టుకోండి, చివరి ఇంటికి చేరాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనము నమ్మకమైనటువంటి వారమై ఉండాలి. నమ్మకమైనటువంటి వారు ఆ ఇంటిలో నాయకులు అవుతారు. నాయకులు అవటమే కాదు, ఆ ఇంటిని ఏలుతారు. ఇప్పుడు మనము నమ్మకస్తులమై ఉండాలి. ఎవరి కోసం? మన యేసయ్య కోసం. యేసు ఇంటిలో చేరి యేసు కొరకు ఒక గొప్ప అధికారి చేతిలో శిష్యరికం పొంది మీరు దేవుని రాజ్యములో చేరి దేవుని రాజ్యములో సంతోష గానాలతో ఉల్లసిల్లాలని మనం చేస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. సభలోనికి విచ్చేసిన
మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఆ మాదిరిగానే 39 సంవత్సరాలు ఉద్యోగం చేసి దివ్యంగా దీవెనకరంగా దాన్ని కొనసాగించి ముగించి మరి పదవి విరమణ ఆత్మీయులు దైవజనులు విక్టర్ పాల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా వారికి ఈ పదవి విరమణ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. సమయం అయిపోయి భోజన సమయం ఆసనమైంది. ఇంకా చాలామంది దైవ భక్తులు దైవ జనులు వారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను కూడా 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలుగు. విక్టర్ పాల్ గారు అత్యంత ఆప్తులు, ఆత్మీయులు. సుమారుగా 30 ఏండ్ల కాలం నుంచి సన్నిహితులుగా ఉన్నటువంటి దైవ బిడ్డలు, దైవజనులు. వారి ఆత్మీయ జీవన విధానం, వారి సామాజిక జీవన విధానం, వారి కుటుంబ జీవన విధానం ఎరుగని వారు చాలా తక్కువ. ఇక్కడ చక్కని ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ దైవికమైన పరిచర్యలు కూడా కొనసాగిన దైవ భక్తులు వారు. కలిగి ఉండి అందరితో కూడా కలిసి ఉండడానికి ఇష్టపడిన దైవజనులు వారు. ఆడంబరానికి పోకుండా ఆత్మీయత పంచడానికి, ఆత్మీయులతో సన్నిహితంగా మెలిగినటువంటి దైవజనులు వారు. సంపాదించినటువంటి తన కొరకే వినియోగించుకోకుండా సేవకుల కొరకు ఎంతో వ్యయపరిచినటువంటి దైవజనులు వారు. నేను ఎరిగినటువంటి సంగతులు అనేకం ఉన్నప్పటికీ కూడా 30 ఏళ్ల క్రితం దైవజనులు పి డానియల్ శాస్త్రి గారి సారథ్యంలో అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని ఆరంభించి ఇంత కనుక వెనుదిరగక సాగినటువంటి ఆత్మీయులు వారు. ఈ మధ్యకాలంలో నేను చూశాను, లార్డ్స్ ఫుల్ గాస్పెల్ సాలిడ్ మినిస్ట్రీస్ అనేటువంటి ఒక మినిస్ట్రీ 30 ఏళ్ల క్రితం అది రిజిస్టర్ అయినప్పుడు ఆ చిరునామా రావూరి విక్టర్ పాల్ గారి దగ్గరే ఉంది. ఆ అడ్రస్ మీదే అది రిజిస్టర్ అయింది. చాలా సంతోషించాను. అదే మాదిరిగా మిసెస్ విక్టర్ పాల్ గారు, మా ప్రియ సోదరి రజనక్క గారు, వారు కూడా మంచి ప్రార్థనా పరులు, ఆత్మీయులు. దేవుని సేవలో వారితో కూడా కలిసి వందల వేల మందికి ఆత్మీయత పంచుతూ ఉన్నటువంటి దైవజనురాలు వారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. శేష జీవితాన్ని అత్యంత నూతన అభిషేకంతో, నూతన ఆశీర్వాదంతో, సుఖ సంతోషాలతో కొనసాగించాలని, అట్టి కృప వారికి దేవుడు అందించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. చిన్న మాట చెప్తాను. వాక్యంలో ఉన్నటువంటి 2 మాటలు. రావడానికి పని ఆరంభించాలని మిమ్మల్ని జ్ఞాపకం చేస్తాను. అయితే పదవి విరమణ మరి ఉద్యోగ ధర్మంగా చేసిన దైవికంగా అద్భుతమైన పని దేవుడు వారి కొరకు ఉంచారు. అటు అద్భుతమైన పనులు, అభిషేకయుక్తమైన పనులు, ఆశీర్వాదకరమైన పనులు దేవుడు వారి బలపరిచి అభిషేకయుక్తంగా నడిపించాలని నేను కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మాటలు హృదయాలు భద్రపరిచి ఫలింపచేయనుగాక. వారికి నిండిన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించుగాక. రావూరి విక్టర్ పాల్ గారు, వందనాలయ్యా. మీకు రజని మా వందనాలు. దేవుడు మహాకృపను బట్టి ఇప్పటి వరకు మంచిగా మచ్చలేని మహిమకరమైన జీవితాన్ని జీవిస్తూ మీరు రిటైర్మెంట్ పొందారు. ఇది విజయవంతమైన
ఎందరో ఎన్నో సమస్యలతో, ఇబ్బందులతో మధ్యలోనే ఆగిపోయిన వారు చాలామంది ఉన్నారు, నాకు తెలుసు. కానీ దేవుడు మిమ్మల్ని ఈ విధంగా చేసినందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. విఠల్ పాల్ గారు నాకు 35 సంవత్సరాలు. వారు అప్పటి నుండి కూడా నాకు తెలుసు. వారిలో ఉన్న లక్షణం ఏమిటంటే, ఒకే ఒక లక్షణం బాగా నచ్చు, చాలని మాటలు ఎప్పుడు చెప్పలేదు. నన్ను సైతం ఏదన్నా విషయంలో సందర్భాలు కలిసినప్పుడు వచ్చినప్పుడు వారు నన్ను సైతం దిద్దటానికి ప్రయత్నించిన, అంటే ఆ విషయంలో పొరపాటు ఏదో వాస్తవం ఏమిటో ధైర్యంగా చెప్పినటువంటి. అయితే దేవుడు ఇక ముందు కూడా, ఎందుకంటే మనుషులను భ్రమపరిచే బోధలు కాదు దైవజనులందరూ నేర్చుకోవాలి. మనుషులను సంతోషపరిచే బోధలు కాదు, మనుషులను దిద్దే బోధలు కావాలి. అవకాశంలో తమ్ము తాము సమర్థించుకునే బోధలు కాకుండా దేవుణ్ణి సంతోషపరిచే బోధలు చేసి ఈ శేష జీవితంలో అద్భుతమైన పరిచర్యను చేయాలని దేవుని నామమున మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రభువు మీకు తోడయుండి ఈ శేష జీవితంలో బలమైన పరిచర్య జరిగించునుగాక. ఇప్పటి వరకు చేసింది వేరు, ఇక ముందు చేసేది వేరు. ఇప్పుడు ఇంతకుముందు 2 తలంపులు. నువ్వు గవర్నమెంట్, నువ్వు ఎంత సేవ చేసినా గవర్నమెంట్ ఆ రోజు ఏదన్నా పని ఉంటే నువ్వు తప్పనిసరిగా దీన్ని వదిలేసి వెళ్ళాలి. ఇక నుంచి నీకు ఆ భయం లేదు. నువ్వు ఇక దేవుని సేవలోనే, కుటుంబ సేవలోనే. ఎందుకంటే మీరిద్దరూ రక్షించబడ్డారు. నిజంగా రజని చాలా ప్రార్థన పరురాలు, నాకు తెలుసు, మొదటి నుంచి తెలుసు. ఆ బిడ్డ రక్షణ పొందిన దగ్గర నుంచి మేమే బాప్తిస్మం ఇచ్చాం. దానిలయ్య గారు, మేమంతా ఒక టీముగా ఉండేవాళ్ళం. మా దైవజనులు, గొప్ప దైవజనులు ఈరోజు పరలోకానికి వెళ్ళారు. వారు దానిల శాస్త్రి గారు, ఉజ్జీవంగా ఉండేది ఆ టీం. సరే, మా 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 పరిస్థితులను బట్టి దేవుడు మాకు అప్పగించిన పౌలు బర్నబాలు విడిపోయినట్లుగా మేమందరం విడిపోయి సేవను విస్తరింపజేశాం. కొన్ని సంఘాలు కట్టగలిగాం. కలిసే ఉంటే అంత పని జరిగేది కాదు. మేము విడిపోయాను. నేను కూడా వారిలో విడిపోయిన తర్వాత అనేక ప్రాంతాల్లో విస్తరించి దేవుని సేవ చేశాం. కొన్ని వేల మందికి అభిషేకం ఇచ్చాం, కొన్ని వేల మందికి బాప్తిసాలు ఇచ్చాను ఈ చేతులతో. ప్రభునందు ప్రియులారా, నేను ఎందుకు చెప్తున్నానంటే, వచ్చాను అదే సహవాసంలో నుంచి విఠల్ పాల్ గారు కూడా బయటకు వచ్చారు. మనకు నేర్పిన చస్తే చావండి. మా దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు చచ్చినా పర్వాలేదు, మీరు చచ్చినా పర్వాలేదు, మీరున్న స్థలంలో మీరు తవ్వండి, దేవుడు మిమ్మల్ని వస్తూ ఉంటుంది. ఆకలు, దప్పికలు, సమస్యలు ఎన్నొచ్చినా ప్రభు వైపే చూస్తూ ముందు జీవితంలో పరిగెత్తాం. ప్రభు ఆశీర్వదించారు. విఠల్ పాల్ గారు, మీకు వందనాలు. వేదిక మీద ఉన్న పెద్దలందరిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా ఐఎంఏ డయాసిస్ తరఫున బిషప్గా, మా డయాసిస్ తరఫున వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ, ఆశీర్వాదాలు, దేవుని యొక్క దీవెన వారికి అందిస్తూ ఉన్నాం. దేవుని మాటలు. మధ్యాహ్న సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మధ్యాహ్న సమయంలో అబ్రాహాం కుటుంబాన్ని దర్శించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదువుదాం. అందరం చదువుదాం. అందరము మనము గ్రీటింగ్ చెప్దాం. ప్రియుడా, అందరం 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 ప్రియుడా చెప్పండి, నోరులు తెరిచి. విఠల్ పాల్ గారికి, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాము. తప్పని దేవుడు మనం మహిమపడతాం. హల్లెలూయా. మీరు పదవి విరమణ రిటైర్డ్ అయ్యారు, విఠల్ పాల్ గారు అని మీరు
కానీ అయ్యగారు అసలు పేరు ఒకటి ఉంది, అది కొంతమందికి తెలియదు, నేను చెప్పలేదు. ఆయన ఉద్యోగస్తుడుగా నాకు పరిచయం కాలేదు. ఆమేన్, హల్లెలూయా. మా ప్రాంతానికి వచ్చినప్పుడు మేము మాట్లాడుకునేటప్పుడు పాస్టర్ పెట్టి ఆయన ఎక్కడ కూడా, మేము ఎక్కడెక్కడో తిరిగాం, నేను ఇంజనీరు నేను అని ఎక్కడ ఆయన చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి దైవ సేవకుడుగా పిలిపించుకోవడమే అయ్యగారికి ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. కూడా ఫుల్ టైం సేవే చేశారు. ఆమేన్, హల్లెలూయా. నన్ను తీసుకొని ఎక్కడ మరి రేపల్లె, ఆ యొక్క బట్టిపూలు, తర్వాత క్రాప, అనంతవరం, మరి ఎన్నో స్థలాలు ఎండలో ఎండాం. ఇద్దరం ఎండల్లో వెళ్ళాం. ఇద్దరం తడుచుకుంటూ ఎంతో ఆదరిస్తాడు, ఎంతో సహాయం చేస్తాడు. ఎంతోమంది ఉన్నా నన్ను ఆయన ప్రత్యేకంగా నన్ను ఆహ్వానిస్తాడు. ఈరోజు అయ్యగారికి మనం అందరం కలిసి అభిషేకం చేద్దాం. ఆల్రెడీ అయ్యగారికి అభిషేకం జరిగింది, కానీ దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. ఎంతోమందికి నేను ఎంత వాక్యం చెప్పినా ఇప్పుడు మీకేమి చెప్పండి. కార్యంలో నేను పౌలంతటి వాణ్ణి కాదు చెప్తున్నాను. అయ్యగారు నాకంటే గొప్పవాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. కానీ చెప్తున్నా ఊరికి 16వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఆ యొక్క అపోస్తలుడైన పౌలు తిమోతిని గురించి సాక్ష్యం వింటాడు. అతడి శిష్యుడు తర్వాత అతన్ని కోరుకుంటాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఉన్న దైవ సేవకులంతా అయ్యగారిని ఒక తిమోతిలాగా కోరుకొని తిమోతి లాంటి సేవ అయ్యగారికి దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. పిలుస్తున్నాడు, తిమోతి నేను నిన్ను కోరుకున్నాను, నువ్వు నా ఎంబడిరా. ఏం చెప్తున్నా అంటే, నేను సేవ చేస్తా ఉంటా, నువ్వు చూస్తా ఉండు. తర్వాత నువ్వు సగం సేవ చేయి, నేను సగం సేవ చేస్తా. నేను వయసు అయిపోయిన తర్వాత నువ్వు సంపూర్ణ సేవ చేయి, నేను చూస్తూ ఉంటా. తప్పలు గుర్తేకుండా అనుభవం. హల్లెలూయా. కూర్చోండి. రెండవదిగా చూసినట్లయితే పాత నిబంధనలో అనేక మంది దైవజనులు ఉన్నారు. మీకందరికీ నేను వివరించడం కాదు. మరి ఏలియా. అయితే నూతన నిబంధనలో మన దర్శనయ్య గారు చెప్పిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో దైవజనుడా అని ఎవరిని పిలుస్తున్నాడు? తిమోతిని పిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు దైవజనుడా అని పిలిచాడంటే, అయ్యగారు చెప్పినట్లుగా నువ్వు వీటిని విసర్జించి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు వాటిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమను తామే పొడుచుకునేది. కాబట్టి సేవకుడు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు అయ్యగారి అభిషేక విషయంలో ఆ యొక్క తిమోతిని దైవజనుడాన్ని పరిచారకులే కదా అని తను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి రెండవదిగా ఆ యొక్క తిమోతిని తనతో పాటు నా యొక్క జత పనివాడు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయ్యగారిని ఇక్కడున్న దైవ సేవకులు అభిషేకిస్తారు. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా అతను నమ్మకమైనవాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని నమ్మాలి, మన దేవుడు నమ్మటం కాదు. వాటిని ఆయన కనిపెట్టుచున్నాడు. ఈరోజు నమ్మకస్తులుగా సేవలో కొనసాగాలి. హల్లెలూయా. ఒక వచనం చదివి నేను ముగిస్తాను. చేసుకున్నప్పుడు పాశ్రమ మీకు కనవద్దు. పాశ్రమ మీకు ఏంటి అంటాడు. ఆమె సాధారణంగా ఉంటుంది, కానీ ఆమె దగ్గర ఏ యొక్క
ఘనత పొందే విషయం ఆమె అనుసరించదు. కాబట్టి ఈ 19 సంవత్సరాలు నేను వస్తూ పోతూ ఉంటే ఆ పౌల్ని అకుల్లా ప్రిస్కిల్లాల వలె జత పనివారిగా చేర్చుకొని నన్ను ఎంతో ఆదరిస్తున్నారు. ఒక వచనం చదివి ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఆమేన్ చెప్పు హల్లెలూయా. ఈ తెనాలి పట్టణములో విక్రపాలనే దైవజనుడు ఒకడు ఉన్నాడు. చదవండి. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పునో అది నెరవేరును. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అని అతని యొద్దకు వెళ్ళదు రండి. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క సమూయేలు ఆ యొక్క సౌలుని అభిషేకించాడు. హల్లెలూయా. సాక్ష్యం పొందాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఒక సాక్షిగా మనం ఉన్న స్థలంలో కానీ ఎక్కడికి వెళ్ళినానో ఆయనకి సాక్షులుగా మనం జీవిద్దాం. అదేవిధంగా ఇప్పుడు అయ్యగారికి మీ పనిలో నమ్మకంగా ఆ బిడ్డలను మేము అభిషేకించుచూ ఉండగా నీ కృప తోడుగా ఉంచి బలపరచండి. బలమైన పరిచర్య నీ బిడ్డలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వారికి స్థలాన్ని ఇవ్వండి నాయన. వారి నోట ఆత్మ సంబంధమైన మాటలు ఉంచండి. అనేక శక్తులు వెడలిపోయినట్లుగా దురాత్మ కార్యము లయపరచబడినట్లుగా సహాయం చేయండి. అనేక మంది పాపము నుండి విడిపించబడి ఆత్మ సంబంధమైన మెట్టులోనికి రక్షణలోనికి నడిపించబడటానికి సహాయం చేయండి. కృప చూపండి స్వామి. దీవించండి. ఆ బిడ్డలిద్దరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం నాయన. అకుల్లా ప్రిస్కిల్లా వలె ప్రభు ఆనాటి నా తండ్రి అద్భుతమైన మీ సేవకులు ఏ విధంగా పరిచయం చేశారో, అపోస్తల పరిచర్యలో ఏ విధంగా వాడబడ్డారో అదే విధంగా వాడబడ్డకు సహాయం చేయమని కృప చూపమని నాయన మీ బిడ్డలను మీ హస్తాలకు అప్పగించుకోవచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మోకరించగలుగుతారా? ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది దైవజనులందరూ వారిని అభిషేకిస్తుండగా మీ ఆత్మ అభిషేకము బిడ్డ మీద దయచేయండి ఆయన. మీ ఆత్మ సహాయం నాయన మీరు దయచేయండి. మీ ప్రాంతం అంతా నాయన మీ సన్నిధితో నాయన పరిశుద్ధాత్మతో నింపండి, అభిషేకించండి. ఈ రోజు నుంచి నాయన పూర్తి అభిషేకిస్తుండగా మీ కృపా సహాయం దయచేయండి. దిన దేవులతో నింపండి. ప్రియ ఇరువురినైనా దంపతులు ఇరువురిని అభిషేకించి గొప్ప సేవకులు స్నానం తండ్రి. ఆమేన్. చక్కగా దేవుని కృపను బట్టి మహిమకరంగా జరిగింది. బయట వచ్చిన అతిథులు కానీ శ్రేయోభిలాషులు దాని గురించి కూడా 2 మాటలు ఆయన నోటి ద్వారా వినాలని కోరుకుంటున్నాము. వచ్చిన వారందరినీ కూడా కొంచెం అభినందించుకు వచ్చినటువంటి స్నేహితులను కూడా ఆయన మరి కృతజ్ఞతలు తెలియజేయాల్సింది కోరుతూ 2 నిమిషాలు మాట్లాడాలి కృపలగలు కూడా. తర్వాత సన్మాన కార్యక్రమం కంటిన్యూ అవుతుందండి. మన్నించి ఈ ఘనమైనటువంటి థ్యాంక్స్ గివింగ్ ప్రార్థన కూడికకు ఆరాధనకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రతి ఒక్కరి పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహోద్యోగులు కొంతమంది చేసిన వారు, అలాగనే డిపార్ట్మెంట్లో పనిచేసిన వారు, అలాగనే స్నేహితులు, అలాగనే బంధువులు, అలాగనే కౌన్సిల్ సభ్యులు, అలాగే దైవ సేవకులు అందరూ కలిసి ఈ విధంగా ఈ సంతోషకరమైన కార్యక్రమంలో పాల్గొని నన్ను సంతోషపరిచినందుకు అందరికంటే ముందు
ఈ ఆహ్వానంలో ఉన్నటువంటి ప్రత్యేకతను బట్టి దేవుణ్ణి మీరు అందరూ కనపరిచినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఘనమైన పరిచర్యలో జీవితాల ద్వారా ప్రభువులో సాగడానికి ఇష్టపడుతున్నటువంటి మమ్మల్ని మీ ప్రార్థన జీవితాల్లో, మీ ప్రార్థన దినాల్లో, మీ ప్రార్థన సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశను తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్, నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్, నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. వారు కూడా చిన్న సందేశం ఇచ్చి మనల్ని ఆనందపరుస్తారని చెప్పి ఆహ్వానిస్తున్నాను.
సోదర సమానమైనటువంటి రావాలి సుబ్బారావు విక్టర్ పాల్ బ్రదర్ మే 31వ తారీఖున పదవి విరమణ చేశారు. సో ఇది జరగవలసిందే కాబట్టి జరిగేది. సో వారి యొక్క మొదటి ఇన్నింగ్స్ సమాప్తి అయింది. రెండవ ఇన్నింగ్స్ దేవునితో ఏర్పాటు ఏదైతే ఉందో అది మొదలైంది. సో ఆ రెండవ ఇన్నింగ్స్ మొదటి ఇన్నింగ్ లాగానే రిమైనింగ్ జీవితం అంతా కూడా సక్సెస్ఫుల్గానే జరిగి ఆ దేవదేవుని సేవ సన్నిధిలో ఆయన విరాజులతో ఆ యొక్క పుష్పాలు ఆ యొక్క సువాసనలు ఆయన 10 మందికి ప్రజలలో కోరుకుంటూ మనస్సావశ కోరుకుంటూ దేవుడు ఆయనకు సోదరి రజని గారికి నిండుగా ఎల్లవేళగా నిండుగా మెండుగా ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవలసి కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ ఇన్ దిస్ రికార్డ్ సార్. మీరు చేసిన కోఆపరేషను చేసినటువంటి అన్ని విషయాలు మీగా పరిచయం చేసినప్పుడు మాకు కలిగిన అనుభవాలు ఇవన్నీ కూడా మాకు ఎంతో ఆనందదాయకమైనవి. మాకు ఒక సుహృద్భావ వాతావరణం కలిగేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కనుక దీన్ని బట్టి మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాము సార్. మీరు మా మధ్యకు వచ్చి ఈ విధంగా కార్యక్రమం పాల్గొని మీకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇలాగే ఇప్పుడు ఎన్ని చర్చిస్తున్నాయో ఒక సంవత్సరం నుండి అవి డబుల్ కావాలి. థ్యాంక్ యూ సార్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని, దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్యా, నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్యా, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే, నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే, నే నడిచే దారుల్లో నా తోడే ఉన్నావే, ఊహలలో నా ఊసులలో నా ధ్యాస పాసవైనావే,
నిలిచావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే యేసే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే
కరుణా సాగర యేసయ్యా కను పాపగణను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగణను కాచితివి మరణపులోయలో దిగులు చెందగా అభయమునుందితి నిన్ను చూచి మరణపులోయలో దిగులు చెందగా అభయమునుందితి నిన్ను చూచి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగణను కాచితివి యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి యోగ్యత లే అందరు చిన్న ప్రార్థన పరిశుద్ధ గల తండ్రి మీ కొందనాలు నాయన ఈ దినమున తండ్రి నిజంగా ప్రభువా మీ దీనదాసుడు రావూరి విక్టర్పాల్ గారి ప్రభువా తనకు అప్పగించిన ఉద్యోగము ప్రభువా నా తండ్రి అనేక సంవత్సరాలు తనకు తోడుగా ఉండి ప్రభా నన్ను గణపరిచే వారిని ఘనతనుందే వారిగా చేస్తానన్నావు అలాంటి ఘనతని దాసునికి దినాలు తెనాలి పట్టణం కళాక్షేత్రంలో నా తండ్రి అనేక మంది బంధువులు ఆత్మీయులు రక్త సంబంధిత స్నేహితులు ప్రభా అధికారులు అదేవిధంగా దైవ సేవకులు పట్టణంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రభా నా తండ్రి దాసుడు ఒట్టి చేతులతో పంపించకుండా ప్రతి బిడ్డను ప్రభా నా తండ్రి ఆత్మీయంగా సంతోషంగా గణపరిచి ప్రభా నా తండ్రి చక్కగా నా తండ్రి దాసుడు పంపిస్తున్నాడు ఈ దాసుడిని తనకిచ్చిన భార్యను వారికి ఇచ్చిన సంతానం కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుళ్ళు మనవల మనవ సంతానాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ భూమి మీద బ్రతుకుతుండగా నీ కృపాక్షేమములు మెండేళ్ళ దీవులతో నీ దాసుని నింపమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రార్థన చెంత ముద్ద వేయమని తన పరిచర్యను కూడా దీవించమని యేసునామములో అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి తండ్రి యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకును ప్రత్యేకంగా దినము పదవి విరమణ చేసిన నీ దాసుని కుటుంబానికి మీ హస్తము సదాకాలం తోడైండి దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.
స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక, నన్ను కోరుకున్న రీతి ఎంతో అద్భుతం. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. జారిపడ్డ చోటునే వదిలివేయక, వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది. జారిపడ్డ చోటునే వదిలివేయక, వెదకి పలకరించి నిలువబెట్టుకున్నది. గాయము మార్పిన స్వస్థత కూర్చిన, గాయము మార్పిన స్వస్థత కూర్చిన దివ్య ప్రేమది యేసు నాకు వరమది, దివ్య ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చునంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహ కందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. దూరమైన వేళలో తడవు చేయక, పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది. దూరమైన వేళలో తడవు చేయక, పిలిచి కనికరించి తిరిగి చేర్చుకున్నది.